2 రోజులు. రెండే రోజుల్లో మన 'పెద్దన్న' రాబోతున్నాడు. సో, 'పెద్ది' సినిమా హిట్ అయితుందా? ఫ్లాప్ అయితుందా? ఇప్పుడెక్కడ చూసినా సోషల్ మీడియాలో విపరీతమైన డిస్కషన్ ఏంటి అంటే, 'పెద్ది' సినిమా హిట్ అవుతుందా? లేదా? అనేది. ఎందుకు అంటే, ఆ 'పెద్ది' సినిమాలో ఉన్నటువంటి స్పోర్ట్స్ క్యారెక్టర్స్ అనేవి ఎంతవరకు ఆడియన్స్‌ని సాటిస్ఫై చేస్తాయి అనేటువంటి డిస్కషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. జనరల్‌గా ఏ సినిమా గనక మీరు చూసుకున్నా ఒక్క స్పోర్ట్ తోటి సినిమా అంతా నడుస్తూ ఉంటది. ఇప్పుడు రన్నింగ్ స్పోర్ట్స్ అనో, లేకపోతే క్రికెట్ అనో, లేకపోతే హాకీ అనో, ఇలా ఏ సినిమాలో చూసుకున్నా గూడా ఒకే ఒక్క పర్టిక్యులర్ స్పోర్ట్స్ తోటి ఆ సినిమా అంతా అంటే స్టార్ట్ అవ్వటం, తర్వాత కంటిన్యూ అవ్వటం. ఒక్క స్పోర్ట్స్‌తోనే ఇప్పుడు 'దంగల్' ఒక హిస్టరీ క్రియేట్ చేసింది. 'దంగల్' వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్తూ ఉంటారు. సో, 'దంగల్‌లో' ఒక కుస్తీ పోటీలనేవి ఉంటాయి. అది గూడా ఒకటే పర్టిక్యులర్ స్పోర్ట్స్. దాంట్లో 3, 4 రకాలు లేవనమాట. కానీ ఇప్పుడు ఈ 'పెద్ది'కొచ్చేటప్పటికి మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది. దీంట్లో ఈ మన ట్రైలర్‌లో చూపించినట్టుగా ఒక రన్నింగు, ఒక క్రికెటు, ఒక కుస్తీ, ఇంకొక స్పోర్ట్స్. మొత్తం 4 రకాల స్పోర్ట్స్ అనేవి కనెక్ట్ చేశారు. మరి ఆడియన్ దీనికి కనెక్ట్ అవుతాడా? అవ్వడా? అనేటువంటి డిస్కషన్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో, కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే యాక్చువల్‌గా 4 స్పోర్ట్స్‌లో ఒకే పర్సను ఎలా ఆడాడు? అంటే అతనికి స్పోర్ట్స్ మీద ఉన్నటువంటి అవగాహన, అంటే ఆటల పట్ల ఉన్నటువంటి శ్రద్ధ, ప్లస్ దాంతో పాటు ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళని ఏ స్పోర్ట్స్‌లో అయినా సరే నేను ట్రైన్ చేయగలను. అంటే కొంతమంది టాలెంట్ ఎలా ఉంటదంటే, ఏ టాస్క్ ఇచ్చినా సరే వాళ్ళు చేయగలుగుతారనమాట. ఆటలు గాని, చదువు గాని, ఇంకోటి గాని. అలాగా ఈ పర్టిక్యులర్ పెద్ది ఏంటంటే, ఏ ఆటైనా సరే చాలా అవలీలగా ఆడేయగలడు. క్రికెట్ అయినా గానీ, కుస్తీ అయినా గానీ. సో, అలాగా ఇది జనాలకి ఒక్కవేళ కనెక్ట్ అవ్వకపోతే, అంటే జనాలు కనుక ఇన్ని రకాల ఆటలేంట్రా బాబు! ఏదన్నా ఒక పర్టిక్యులర్ ఆట అయితే బావుండు అని ఎక్కడన్నా ఏమన్నా డిసప్పాయింట్ అవుతారా అనేటువంటి డిస్కషన్ అయితే ప్రస్తుతానికి జరుగుతుంది. కానీ 100% అలాంటి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరిక్కడ చూడండి. స్పోర్ట్స్ ఒక్కటే ఉండాలని రూల్ ఏం లేదు గదా! ఆడొచ్చు. ఒక మనిషి డిఫరెంట్ డిఫరెంట్ అథ్లెట్స్ ఆడొచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ స్పోర్ట్స్ చేయొచ్చు. కంపల్సరీ చేయొచ్చు. సో, కానీ ఇప్పుడు ఒక ఇప్పుడు హాకీ ఆడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఫుట్‌బాల్ ఆడకూడదని రూల్ ఏం లేదు గదా! సో, ఆడొచ్చు. అంటే ఇప్పుడు హాకీ లేదు. ఖాళీ ఉన్న టైంలో నాకు టాలెంట్ ఉంది. నేను ఫుట్‌బాల్ ఆడదాం అనుకుంటా. లేదు ఊరు కోసం ఒక గేమ్ పర్టిక్యులర్ గేమ్ ఆడాలనుకుంటున్నారు. అదే గేమ్. అలాగా రకరకాలుగా ఆడేటువంటి ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. కానీ దీన్ని ఎలా చూడాలంటే మనం డైరెక్టర్ ఎలా కనెక్ట్ చేశాడు సినిమాలో ఈ స్పోర్ట్స్‌కి మధ్యన ఉండేటువంటి కనెక్షన్. అంటే మల్టిపుల్ గేమ్స్ ఎందుకు ఆడతాడు 'రామ్ చరణ్'? అంటే ఏ రీజన్ కింద ఒక పర్టిక్యులర్ స్పోర్ట్స్‌కి స్టిక్ అవ్వకుండా 2, 3 రకాల స్పోర్ట్స్ ఎందుకు ఆడతాడు అనేది గూడా ఇంట్రెస్టింగ్ ఎలివేషన్స్ దాంట్లో ఉన్నాయి అనేసి ఖచ్చితంగా అయితే చెప్తున్నారనమాట. ఎందుకంటే ఆయన డైరెక్టర్ గారు గూడా ఈ సినిమా గురించి 2, 3 విషయాలు చెప్పినప్పుడు గూడా అదే చెప్పారు. సో, ఈ స్పోర్ట్స్ అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఒక స్పోర్ట్స్ కాదు గదా! 3, 4 రకాలు అసలెందుకు కనెక్ట్ అవుతది? మళ్ళీ ఏంటి 'పెద్ది బ్యాక్ ఆన్ హిస్ ఫీట్' అని ఎందుకంటారు? అంటే ఏ రీజన్ కింద స్పోర్ట్స్ అతను ఆపేస్తాడు? మళ్ళీ ఎందుకు ఆడతాడు? జనాల్ని ఎందుకు ట్రైన్ జేస్తారు? సో, ఈ పర్టిక్యులర్ పాయింట్ ఒక్కటే కాస్త ఎక్కడో కొడుతోంది అని అంటారనమాట. సో, దీనికి గనక జనాలు కనెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా 'పెద్ది' బ్లాక్ బస్టర్ అవుతది అనేసి అంటున్నారు. బట్ ఎవ్వరు ఏదేమన్నా నాకేమనిపిస్తుందని మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతది. ఎందుకు అంటే అందులో హార్డ్ వర్క్. కథ, కథలో హార్డ్ వర్క్. అసలు ఎంత స్ట్రగుల్ అయ్యాడు, ఎంత కష్టపడ్డాడు, ఎంత అసల పెర్ఫార్మెన్స్ 3, 4 రకాల క్యారెక్టర్స్ ఎలా చేశాడు. మనం ఒకటే వేలో చూడకూడదు ఎప్పుడైనా గాని. ఏముంది దీంట్లో అన్నట్టు చూడకూడదు. వాళ్ళ కష్టము, వాళ్ళ ఆ కథ మనకసలు డైరెక్టర్ మనకి ఏం చెప్దాం అనుకుంటున్నాడు. అలాగా కథలో మనం గనక ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయితే 100% ఇది కాబోయే పెద్ద బ్లాక్ బస్టర్ అని నేనైతే అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్‌లో మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బై బై. హావ్ ఎ గుడ్ డే.